పోలవరం ప్రాజెక్టు సందర్శనకు బీజేపీ నేతలు ర్యాలీగా రాజమహేంద్రవరం నుండి బయలుదేరి వెళ్లారు. రాజమహేంద్రవరం వాజ్పేయి కాంస్య విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, బీజేపీ శాసనసభ పక్షనేత పెన్మెత్స విష్ణుకుమార్ రాజు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి, బీజేపీ శాసనమండలి పక్షనేత సోము వీర్రాజు తదితరులు పోలవరం సందర్శనకు బయలుదేరి వెళ్లారు. బీజేపీ కార్యకర్తలు వారి వెంట వాహనాలతో అనుసరించారు. పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, భారతీయ జనతా పార్టీకి ఆత్మబంధువు వంటిదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరి వెళ్లే ముందు ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి నివాసం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలవరం సాధనను ప్రత్యేక అంశంగా తీసుకున్నామని, విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుకు ప్రాధాన్యత కల్పించామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఏర్పాటు చేసి సంబంధిత సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. త్వరలోనే పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా నీటిని విడిచిపెడతామన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా చుట్టుపక్కల రాష్ట్రాలకు కూడా లబ్ధి చేకూరుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు దిగువన ఎగువన ఉన్న పర్యాటక ప్రాంతాలను పరిరక్షిస్తామని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి అని, అయితే కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులను భూమి పూజలు చేసింది తప్ప నిధులు విడుదల చేయలేదని విమర్శించారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేశామన్నారు. రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలోని 10వ డివిజన్లోని లేఅవుట్లను కమిషనర్ రాహుల్ మీనా ఈ ఉదయం పరిశీలించారు. లేఅవుట్లకు ప్లాన్ అప్రూవల్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా రోడ్లు, కాలువలు, నీటి సౌకర్యం వంటి మౌలిక సదుపాయాలు కల్పించిన తరువాతనే లేఅవుట్లలో నిర్మాణాలు జరగాలన్నారు. అలాగే అనధికార లేఅవుట్లలో నిర్మాణాలు చేపట్టే వారిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. ప్రజలు కూడా మోసాలకు గురి కాకుండా ఉండడానికి అన్ని అనుమతులు ఉన్న ప్రాజెక్టుల్లోనే స్థలాలను కొనుగోలు చేయాలని, తక్కువ ధరకు ఇచ్చారనో, ఆఫర్లలో వచ్చిందనో కొంటే తర్వాత ఇబ్బందులు పడతారన్నారు. ఆయన వెంట సిటీ ప్లానర్ జీవీఎస్ఎన్ మూర్తి, ఏసీపీ కొండలరావు, ఇతర సిబ్బంది ఉన్నారు. మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 24, 25 డివిజన్లలో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిన్న రాత్రి పార్టీ సీనియర్ నాయకుడు కర్రి కాశీ నివాసంలో బస చేసిన ఎమ్మెల్యే ఈరోజు ఉదయం ప్రజలతో కలిసి ఆయా డివిజన్లలో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డ్రైనేజీల నిర్వహణ, సీసీ రోడ్ల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు, విద్యుత్ అంతరాయాలు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, కాలువల శుభ్రత, పెన్షన్లు, రేషన్ కార్డులు, ప్రభుత్వ గృహాలు తదితర సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. సమస్యల తీవ్రతను బట్టి సంబంధిత శాఖల అధికారులతో ఎమ్మెల్యే నేరుగా ఫోన్లో మాట్లాడి ఆలస్యం లేకుండా పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా నూతన డిఎంహెచ్ఓగా డాక్టర్ పి కోమల అధికార బాధ్యతలను స్వీకరించారు. ప్రజలకు నాణ్యమైన, సకాలంలో వైద్య సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కోమల స్పష్టం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూర్ని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో ప్రజారోగ్య సేవలను మరింత మెరుగుపరిచే దిశగా పనిచేయాలని సూచిస్తూ పలు అంశాలపై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, నాణ్యమైన విద్య అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి అన్నారు. రాజమహేంద్రవరం ఎస్కేవిటి డిగ్రీ కళాశాల సమావేశ మందిరంలో తూర్పుగోదావరి జిల్లా ప్రధాన ఉపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు, ఉప విద్యార్థి శాఖ అధికారులతో విద్యా ప్రమాణాల మెరుగుదలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వేలాది మంది విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి విద్యార్థిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, క్రమశిక్షణ, విలువలు, వ్యక్తిత్వ వికాసం కల్పించడంలో ఉపాధ్యాయులు నిజమైన మార్గదర్శకులుగా నిలవాలని సూచించారు. అనేక మంది తల్లిదండ్రులకు విద్యార్థులను సక్రమంగా మార్గనిర్దేశం చేసే అవకాశం లేకపోవడంతో ఉపాధ్యాయులే వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం 10వ తరగతి ఉత్తీర్ణత శాతమే విద్యా ప్రమాణాలకు కొలమానం కాదని, విద్యార్థులు పాఠ్యాంశాలను ఎంత మేరకు అవగాహన చేసుకున్నారనేదే అసలు ప్రమాణమని కలెక్టర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా 6వ తరగతిలో చేరే విద్యార్థుల్లో ప్రాథమిక విద్యా నైపుణ్యాలు బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని సూచించారు. 8, 9, 10 తరగతుల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపునకు పాఠశాల స్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించి ప్రధానోపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారు అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు, సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్ సుభాష్ని పాల్గొన్నారు.